ఏపీ ప్రభుత్వం కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15న వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే సెలబ్రేషన్స్ ను విశాఖలో ఘనంగా నిర్వహించనున్నట్లు కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ వికాస్ పాండే తెలిపారు. విశాఖ దశపల్ల హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏడాది ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 15వ తేదీన ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. డాక్టర్ వికాస్ పాండే, నేషనల్ ప్రెసిడెంట్ కన్స్యూమర్ రైట్ కౌన్సిల్. ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 15th మార్చ్ వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే ఉంది. అండ్ ఈసారి స్పెషల్ ఏంటంటే మా సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కలిసి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 15th మార్చ్ ఈ ప్రోగ్రామ్ మనకి జిల్లా పరిషత్ సెమినార్ హాల్లో ఉంది. సో ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా మన విశాఖపట్నం ప్రజకి రిక్వెస్ట్ ఏంటంటే భారీ మాత్రలో వాళ్ళు వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే 15th మార్చ్కి రిజిస్ట్రేషన్ ఫీజ్ అలాంటి ఏం లేదు, ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫర్ ఎవ్రీవన్. బట్ రిజిస్ట్రేషన్ త్రూ వాట్సాప్ నంబర్ కానీ మన ఈమెయిల్ ఐడి కానీ వాళ్ళు ముందు రిజిస్టర్ చేసి, ఎందుకు లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి అక్కడ 250 మెంబర్స్కి కెపాసిటీ హాల్ ఉంది కాబట్టి. అండ్ ఎంటైర్లీ కన్జ్యూమర్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు. లీగల్ మ్యాటర్ డిపార్ట్మెంట్, ఎఫ్ఎస్ఎస్ఐ, డ్రగ్ కంట్రోల్, మన జేసీ గారు యాజ్ ఎ చీఫ్ గెస్ట్ ఉంటారు. అండ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ కమ్ రిజిస్ట్రార్ జవాద్ గారు వస్తున్నారు హైదరాబాద్ నుంచి. మనందరికీ తెలిసిన సీనియర్ యాక్టర్ సుమన్ తల్వార్ గారు, ఆయన యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా ఉంటారు. మన కమిషనర్ ఆఫ్ పోలీస్ మన విశాఖపట్నం ప్రతి కార్యక్రమాన్ని ఆయన అటెండ్ చేస్తున్నారు. ఈసారి కూడా ఆయన కూడా ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నారు. ఆ విధంగా సివిల్ జడ్జ్ కూడా కార్యక్రమం అటెండ్ చేయడం జరుగుతుంది. అండ్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్. సో ఇలాంటి కార్యక్రమం మనం ఎందుకు కండక్ట్ చేస్తున్నానంటే కన్జ్యూమర్స్ అంటే వినియోగదారు కార్యక్రమం అటెండ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. యాజ్ అ వినియోగదారు సర్టెన్ రైట్స్ వాళ్ళకి ఉంటుంది. ఆ రైట్స్కి వాళ్ళు ఏ విధంగా కాపాడాలి, సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అయితే ఏ విధంగా కేసు ఫైల్ చేయాలి, ఎవరికి కాంటాక్ట్ చేయాలి, రెస్టారెంట్లో వెళ్ళినప్పుడు ప్రాబ్లం జరిగింది, లేకపోతే ఆన్లైన్ షాపింగ్ టైంలో ప్రాబ్లం జరిగింది, బ్యాంకింగ్ సెక్టర్లో ప్రాబ్లం జరిగింది, ఇన్సూరెన్స్లో ప్రాబ్లం జరిగింది. సో వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటుంది. మన వినియోగదారుకి కన్జ్యూమర్స్కి అవగాహన లేక చాలా వరకు వాళ్ళకి మోసం చేయడం జరుగుతుంది. సో ప్రతి ఇయర్ మన ఈ కార్యక్రమం ట్రైనింగ్ సెషన్ లాగా కండక్ట్ చేస్తాను. ఈసారి ట్రైనింగ్ సెషన్ కాకుండా కొద్దిగా అవార్డ్ ఫంక్షన్ రూపంలో మనం చేస్తున్నాను. అండ్ ఈవినింగ్ మధ్యాహ్నం 3 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 7-7:30 వరకు ఉంటుంది, ఫాలోడ్ బై డిన్నర్. మధ్యలో హై టీ కూడా ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళ వర్షన్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాజ్ ఎ కన్జ్యూమర్ మీ రైట్స్ ఏ విధంగా కాపాడి, ప్రాబ్లం వస్తే మీరు ఎవరితో కన్సల్ట్ చేయాలి, ఏ విధంగా రెక్టిఫై చేయాలి, కోర్టులో కేసు కూడా ఫైల్ చేయాలి, ఏ విధంగా ఫైల్ చేయాలి. జనరల్కి తెలియదు, యాక్చువల్గా మన మెంబర్స్ అందరికీ ఐడియా రాలేకపోతుంది. కన్జ్యూమర్ కేసెస్ ఉంటుంది, కన్జ్యూమర్ కోర్ట్ కూడా సపరేట్గా మన వైజాగ్ జిల్లాలో ఉంది, ప్రతి జిల్లాలో ఉంటుంది. ఆ విధంగా అంటే 50 lakhs వరకు ఎవరికైనా ప్రాబ్లం జరిగింది అయితే జిల్లా కమిషన్లో ఫైల్ చేసుకోవచ్చు. 50 lakhs నుంచి 2 crores వరకు అయితే స్టేట్ కమిషన్ విజయవాడలో ఫైల్ చేయాలి. 2 crores దాటింది అంటే మన స్టేట్లో ఫైలింగ్ అవుతుంది, అప్పుడు మన నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ న్యూఢిల్లీలో ఫైలింగ్ చేయాలి. అండ్ ఎవ్రీథింగ్, మీకు ఫ్లైట్ లేట్ అయిపోయింది, ట్రైన్లో థెఫ్ట్ కేసు జరిగింది, ఆన్లైన్ ప్రాబ్లం, ఇన్సూరెన్స్ సెక్టర్స్, బ్యాంకింగ్ సెక్టర్స్, ఎనీథింగ్, ఈవెన్ జీవీఎంసీ కూడా, ఫుడ్ అలర్టరీ, ఇవన్నీ జరుగుతుంది. సో ఏంటంటే ప్రాబ్లం ఏదైనా వచ్చే ఈ అన్ని కన్జ్యూమర్ రైట్స్లో అవుతుంది. సో మా సంస్థ లాస్ట్ 14 years నుంచి మనం వర్క్ చేస్తున్నాను. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీఆర్ ప్రొవైడింగ్ ద కన్సల్టేషన్. ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి కేసెస్ కూడా చాలా నామినల్ ఛార్జెస్తో, విదౌట్ కోర్ట్ ఫీజ్ కానీ, అంటే విదౌట్ అడ్వకేట్ ఫీజ్ కానీ మన వాళ్ళ కేసెస్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ 463 కేసెస్ మనం ఫైల్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా. విశాఖపట్నం జిల్లాలో ఒకటి డిస్కస్ చేస్తే అరౌండ్ 125 కేసెస్ మనం ఫైల్ చేశాను లాస్ట్ 7 years. 2018 నుంచి మనం స్టార్ట్ చేశాను కేసెస్ ఫైల్ చేయడం. అండ్ ఇండియా లెవెల్లో అయితే 463 కేసెస్ యాజ్ ఆఫ్ నౌ ఫైల్ చేశాను. అండ్ మోర్ దెన్ 1700 అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఇండియా లెవెల్లో కండక్ట్ చేయడం జరిగింది. వెన్ ఇట్స్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రాలో అరౌండ్ 600-650 కేసెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేశాను. బట్ ఆల్ ఓవర్ ఇండియా కలిపి మోర్ దెన్ 1700 ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే మీ మీడియా బ్రదర్స్ అందరితో అండ్ సిస్టర్స్తో ఈ 15th మార్చ్ ప్రోగ్రామ్ మనం బాగా యూస్ఫుల్ చేయించాలి. అంటే ప్రోగ్రామ్ మంది సక్సెస్ అవ్వాలి మనం కోరుకుంటాను, బట్ సక్సెస్ఫుల్తో ఎక్కువ ఇంపార్టెంట్ అంటే యూస్ఫుల్ అవ్వాలి జనాలకి. ప్రోగ్రామ్ అని దేనికి చేస్తున్న, గవర్నమెంట్ ఎందుకు ముందుకు వస్తుంది మాతో అసోసియేట్ అవ్వడానికి, ఎక్కువ మంది వరకు అవేర్నెస్ వెళ్ళాలి, మోర్ అవేర్నెస్ కండక్ట్ మనం చేయాలి. కాబట్టి ఎవరైనా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే రిజిస్ట్రేషన్ ఫీజు అలాంటి ఏం లేదు,
హ్యాపీగా వాళ్ళు అక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఫోన్ చేసి లేకపోతే వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రోగ్రాంలో వచ్చేస్తే బాగుంటుంది. అండ్ చక్కగా వచ్చి వాళ్ళు కన్జ్యూమర్ రైట్స్ గురించి, ప్రొటెక్షన్ గురించి, అవేర్నెస్ గురించి కూడా వాళ్ళు మాతో ఓపెన్ స్టేజ్లో డిస్కస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అవగాహన సదస్సులు అంటున్నారు, కంట్రోల్ లేదు. ఈ సదస్సు వచ్చినప్పుడు చెప్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని కేసులు ఎలాగ మీ వరకు వచ్చాయి, ఎటువంటి కేసులు వస్తాయి సార్? టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా పెడితే ప్రత్యేకించి, వాట్సాప్ నెంబర్ అంటే ప్రత్యేకించి తెలియదు. టోల్ ఫ్రీ నెంబర్ పెడితే 104, 102 ఇలాంటివి ఉన్నాయి కదా. టోల్ ఫ్రీ నెంబర్ పెడితే జనరల్లోకి వెళ్తుంది. అలాంటిది ఏమైనా ఐడియా ఏమైనా ఉందా సార్? టోల్ ఫ్రీ నెంబర్ అంటే మంది సోషల్ ఆర్గనైజేషన్, ఇది బిజినెస్ కాదు. సో మాకు సర్టెన్ దాయరా ఉంటుంది ఈ విధంగా మనం చేస్తే మనం చేయగలను. అది దాటిస్తే వీ కెన్ నాట్, అంటే ఎంత బడ్జెట్ మనకి ఉండదు. మన అందరూ కలిసి ఎక్స్పెండిచర్తో మన ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తాను. ఇది బయట నుంచి ఫండింగ్ అని వేరే మనం చేయను. ఇంత భారీ కార్యక్రమం కూడా ఎల్లుండి జరుగుతుంది. ఆల్ మెంబర్స్, మన సంస్థ మెంబర్స్ అందరూ కలిసి ఒక 5,000, 10,000 మనందరూ కంట్రిబ్యూట్ చేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటాను. అంటే బయట నుంచి ఫండింగ్ కానీ వేరే కానీ మనం నేను చేయను. బట్ కేసెస్ అయితే మా దగ్గరే చాలా ఎక్కువ వస్తుంది సార్. ఇప్పుడు సిపి ఆఫీస్ నుంచి డైరెక్ట్గా కేసెస్ మనకి వస్తుంది. ప్రతి పోలీస్ స్టేషన్లో ఎవరైనా సివిల్ మ్యాటర్ కానీ కన్జ్యూమర్ మ్యాటర్ కానీ ప్రాబ్లం తీసుకువెళ్తే ఆ సిఐ గారు ఫస్ట్ నా నంబర్ ఇచ్చేసి, నా మొబైల్ నెంబర్ ఇచ్చేసి, పేరు ఇచ్చేసి మా దగ్గరికి పంపిస్తున్నారు. వాళ్ళు మా ఆఫీస్లో వస్తారు, కేసెస్ ఫైల్ చేయడం కూడా జరుగుతుంది. మొన్న అంటే కొన్ని పోలీస్ స్టేషన్ ఎగ్జాంపుల్ ఇచ్చిస్తాను, మీరు అడిగారు కాబట్టి. మనకి అరలోవా పోలీస్ స్టేషన్ మల్లేశ్వరరావు గారు, ఆయన ద్వారా హాసిని రియల్ ఎస్టేట్ అగేన్స్ట్లో 4 కేసెస్ వచ్చింది. 4 కేసెస్ మనం ఫైల్ చేయడం జరిగింది డిసెంబర్ మంత్లో. 3 months అయింది. మొన్న 11వ తారీఖుకి జడ్జ్మెంట్ కూడా పాస్ అయిపోయింది. 3 కేసెస్ మనం ఆల్రెడీ గెలిచేశాను. సీసీ నంబర్ 441/2025, సీసీ నంబర్ 459/2025, సీసీ నంబర్ 479/2025. కేసు నెంబర్తో కూడా నేను చెప్తున్నాను. అంటే ఎనీబడి కెన్ ఇంక్వైర్ దట్, వెరిఫై చేసుకోవచ్చు. మా దగ్గరే వేరే పర్సన్స్ లాగా ఉండదు, ఏదో గాలిలో మాట్లాడి వెళ్ళిపోదాం. మన వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ దట్. అంటే మన డేటా పరంగా మనం డిస్కస్ చేస్తాను. అండ్ అనదర్ కేస్ ఆల్రెడీ అదే పోలీస్ స్టేషన్ ద్వారా జరుగుతుంది. సీసీ నంబర్ 12/2026 రన్నింగ్లో ఉంది. ప్లస్ సేమ్ వేలో మనకి 4 Town పోలీస్ స్టేషన్ నుంచి కేసెస్ వచ్చింది డీజే బిల్డర్స్ అగేన్స్ట్లో, అది ఫైల్ చేయడం జరిగింది. సో పోలీస్ స్టేషన్స్ నుంచి కేసెస్ వస్తుంది. మనకి ఎంబీపీ పోలీస్ స్టేషన్ ప్రసాద్ గారు ఆయన కేసెస్ పంపించారు. సిపి గారు డైరెక్ట్ కొన్ని కేసెస్ మాకు అప్ చెప్పారు, అది కూడా మేము ఫైలింగ్ చేస్తున్నాను. టైం టు టైం సిపి గారు కూడా ఆ డీటెయిల్స్ అన్నీ తయారు చేసి, సార్ మీ ఆఫీస్ నుంచి మాకు ఎన్ని కేసెస్ వచ్చింది, అది వాయా మీడియేషన్ మనం సెటిల్ చేశాను, లేకపోతే కేసు ఫైల్ చేశాను, ఈ డీటెయిల్స్ కూడా టైం టు టైం అని సబ్మిట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి. ప్లస్ డీసో ఆఫీస్లో అండ్ కలెక్టర్ ఆఫీస్లో ఆల్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. మా మొబైల్ నెంబర్ ద్వారా కూడా ఎవరైనా కాంటాక్ట్ చేస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఏ టోల్ ఫ్రీ నెంబర్ అండి. 24/7 వీఆర్ అవైలబుల్. రాత్రి 1 o'clock కూడా ఎవరైనా ఫోన్ చేస్తే వీఆర్ ఆన్సరింగ్ దట్. సో టోల్ ఫ్రీ నెంబర్ పెట్టేస్తే అది ఎవ్రీ మంత్ ఒక 50,000, 60,000 ఎక్స్పెండిచర్తో పని. బీయింగ్ ఏ సోషల్ ఆర్గనైజేషన్ వీ కెన్ నాట్ బేర్ దాట్. సో మొబైల్ నెంబరే మనకి, మా మొబైల్ నెంబరే మనకి టోల్ ఫ్రీ నెంబర్ అనుకోండి. లేదండి, ఇప్పుడు కన్జ్యూమర్లు ఏంటంటే కన్జ్యూమర్లో కోర్ట్ ఫీజు చాలా తక్కువ. సివిలో వీల్లో వెళ్ళిపోతే 5 years 6 years పడుతుంది, 10 పడుతుంది. కోర్ట్ ఫీజు కూడా 3.55% అండి. కన్జ్యూమర్లు ఏంటంటే 5 lakhs వరకు మీకు కోర్ట్ ఫీజు ఉండదు, 5 లక్షల వరకు కోర్ట్ ఫీజు ఉండదు. మాకు సివిల్ కోర్ట్కి క్రిమినల్ కోర్ట్కి సంబంధం లేదు, ఓన్లీ కన్జ్యూమర్ మాత్రమే. కన్జ్యూమర్ కోర్ట్ సెపరేట్ ఉంది అండి. కన్జ్యూమర్ కోర్ట్ సెపరేట్ ఉంది. ఏంటంటే మామూలు కోర్ట్ అలా ఉంటుంది మీకు, జిల్లా తర్వాత స్టేట్లో ఉంటుంది, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు. కన్జ్యూమర్లో కూడా అలాగే ఉంది, జిల్లా కమిషన్ ఉంది, స్టేట్ కమిషన్ ఉంది, తర్వాత నేషనల్ కమిషన్ ఉంది. బట్ కన్జ్యూమర్లో ఏంటంటే కోర్ట్ ఫీజు చాలా తక్కువ, 5 lakhs వరకు కోర్ట్ ఫీజు ఉండదు. 5 lakhs తర్వాత 200, 400, మ్యాక్సిమం కోర్ట్ ఈజ్ 4,000 rupees. సో ఎనీబడి అది 2 crores పైనే. సో చాలా నామినల్ ఛార్జ్. సో మనం ఏం చేస్తానంటే లాయర్ ఫీజు కానీ మన ఛార్జ్ కానీ మనం తీసుకోను. డాక్యుమెంటేషన్కి 1,000-2,000 ఖర్చు అవుతుంది, వాళ్ళకి బేర్ చేయమంటాను మనం. తర్వాత కోర్ట్ ఫీజు ఒకవేళ 500, 1000 ఏదైనా ఉంది, వాళ్ళు డీడీ తయారు చేసి కోర్టులో ఇచ్చేస్తారు మనకి. వీ విల్ ఫైల్ ద కేస్ ఆన్ వాళ్ళ బిహాఫ్లో మనం ఫైటింగ్ చేస్తున్నాం. కోర్టు కూడా రాకుండా వాళ్ళ తరపు నుంచి మన అడ్వకేట్ అపాయింట్ చేసి మనం చేస్తున్నాను. సివిల్ మ్యాటర్స్ మన డైరెక్ట్గా మన సంస్థ ద్వారా అయితే మనం ఫైలింగ్ చేయను, మా పరిణిధిలో రాదు. బట్ ఎవరికైనా మా సలహా కావాలి సివిల్లో, క్రిమినల్ అయితే మాకు ప్యానల్ అడ్వకేట్స్ ఉన్నారు. సుప్రీంకోర్టులో, స్టేట్ కమిషన్లో, స్టేట్లో అండ్ డిస్ట్రిక్ట్లో కూడా ప్యానల్ అడ్వకేట్స్ ఉన్నారు.
వాళ్ళు కూడా మన అడ్వైజ్ ఇచ్చేసి అడ్వకేట్ దగ్గర మనం పంపించేస్తాను, రీజనల్ ఛార్జ్లో వాళ్ళు చేసుకోవచ్చు. అంటే సివిల్ మాకు మన పరిణితిలో రాదు, మన కేసు ఫైల్ చేయకూడదు, మాకు కన్సూమర్ వర్కే. చట్టపరంగా మన కన్సూమర్ నుంచి సివిల్ ఓవిల్కి యాక్సెప్ట్ అవ్వదు. బట్ మన ఫ్రీ కన్సల్టేషన్ వాళ్ళకి ఇస్తాను, అడ్వైజ్ ఇస్తాను కి సివిల్ మ్యాటర్ జరిగింది, సపోజ్ ప్రాపర్టీ ప్రాబ్లం అయింది ఫ్యామిలీలో కానీ వేరే కానీ, వాళ్ళకి ఫ్రీగా కూర్చోపెట్టి ఒక 1 hour 2 hour మన అడ్వైజ్ ఇస్తాను, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అది కూడా మనం అప్ చెప్తాను. ఒక మంచి లాయర్ కూడా వాళ్ళకి కావాలి అయితే లాయర్ కూడా అప్ చెప్తాను. ఆ లాయర్ ఫీజు లాకుండా వాళ్ళు సర్వీస్ చేస్తారు. బట్ సివిల్లో కోర్ట్ ఫీజు బాగా ఎక్కువ ఉంటుంది అండి, 1,05,500. అది మనం ఎక్కడి నుంచి బేర్ చేసుకుంటాను. కన్సూమర్ వరకు మన ఫ్రీ సర్వీస్ అండి. సివిల్ అండ్ క్రిమినల్ అన్ని మ్యాటర్స్కి వాళ్ళకి సమ్ ఎక్స్టెంట్ మనం సపోర్ట్ చేస్తాను, మన గైడెన్స్ ఫ్రీగా ఇస్తాను వాళ్ళకి, ఏ లీగల్ మ్యాటర్స్ అయినా.